హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి నిన్న ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు చేసిన దానికి అండ్ బీబీ టీం క్లియర్ కట్ గా కొంతమందికి ఫేవరిజం చేస్తుంది అని అనుకున్నాము. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ తో చూసుకుంటే క్లియర్ కట్ గా కళ్యాణ్ కి కంప్లీట్ గా బీబీ టీం సపోర్ట్ చేస్తుంది. అండ్ హోస్ట్ కూడా ఇంత దారుణంగా మాట్లాడతారు, హోస్ట్ కూడా ఇంత సపోర్టివ్ గా ఉంటాడు. అండ్ కొంతమందిని సపోర్ట్ చేయడం అయితే మామూలుగా లేదు అసలు. క్లియర్ కట్ గా డెమోన్ కవని, తనుజ కవని అండ్ సంజన గారిని అవని అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో అది కూడా క్లియర్ గా మాట్లాడుతున్నాను. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. ఎక్కువసేపు లాగ్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకే అంత ఇరిటేటింగ్ గా ఉంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మాట్లాడుకోవాల్సింది కళ్యాణ్ పడాలా. సో ఖచ్చితంగా కళ్యాణ్ పడాలని విన్నర్ ని వేయడానికి బీబీ టీం వంటి చేత్తో నడిపించడానికి ట్రై చేస్తుంది. అదే విధంగా బయట కూడా అదే జరగబోతుంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గుర్తుంది కదా. సో పల్లవి ప్రశాంత్ సిచ్యువేషన్స్ ని ఇప్పుడు క్లియర్ చేయబోతున్నారు. మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుంది, రాసి పెట్టుకోండి. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయండి. సో నేను ఆ క్లారిటీ ఇస్తాను, అందుకనే చెప్తున్నాను. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నా కానీ మీకు నచ్చితే చూడండి, లేకపోతే వద్దు. అంతేగాని అనవసరమైన విషయాల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఇంకా కళ్యాణ్ పడాల గురించి మాట్లాడదాం క్లియర్ గా. సో తనుజాకి ఎందుకు అన్యాయం జరిగింది అండ్ సంజనాకి అసలు అంత దారుణమైన కోటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? సంజన గారు నిజంగా బంగారం అబ్బా. ఆమె చేసింది తప్పై ఉండొచ్చు, కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్స్ అంతా ఇంత కాదు. సంజన గారిని టార్చర్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ రేంజ్ లో టార్చర్ పెడుతున్నారు. సో సంజనని ప్రతి సిచ్యువేషన్ ని కంప్లీట్ గా అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు, కంప్లీట్ గా దారుణాలు మాట్లాడుతున్నారు. పోనీ సో సంజన గారు నిజంగా తప్పు చేశారు అని అంటే ఖచ్చితంగా ఆ రీతు విషయంలో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పే, అది 100% నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇంత దారుణంగా పనిష్మెంట్ ఇచ్చేసి లాస్ట్ కు అమ్మ హౌస్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పినాక కూడా తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెట్టడం ఎందుకు? హోస్ట్ గా ఇంకా నాగార్జున గారు ఉండి ఏం లాభం? సో నాగార్జున గారు చేయాల్సింది ఏంటి? సో అది గుర్తుపెట్టుకోండి. నాగార్జున గారు చేయాల్సింది ఏంది? మాట్లాడారు, అసలు హౌస్ కి మీరు సెట్ అవ్వరు, ఇదన్నారు, గేట్స్ ఓపెన్ అన్నారు. అంతే రేంజ్ లో బయటకు పంపించిపోయా. అంతే రేంజ్ లో బయటకు పంపించినా కూడా ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఆమెను అంత బాగా నెత్తలు పెట్టుకునేవాళ్ళు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది అనే బదులు మీరే కదా సంజన గారిని ఎందుకంత టార్చర్ పెడుతున్నారు? ఏం టార్చర్ ఉంది అని అనుకుంటున్నారు కదా. సంజన గారిని చేసింది ఏంది? మీరు ఏదో ఒకటి తప్పు చేశారు, దాన్ని మార్చుకోవాలి, చేసుకోవాలి అని పదే గుచ్చి చేస్తున్నారు. తెలియనోడికి కూడా సంజన ఏం చేసింది అని చెప్పేసి క్వశ్చన్ చేసేటట్టుగా చేస్తున్నారు తప్పితే సంజన గారు పాపం ఆమె మార్చుకోవడానికి వచ్చింది కదా అని చెప్పేసి ఎవరు చూస్తున్నట్టు లేదు. దానికి తీసుకెళ్ళి నలుగురు సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు ఉండమంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, గేట్స్ ఓపెన్ చేస్తున్నంటే సంజన దిమ్మ తిరిగిపోయి, నాగార్జున గారికి కూడా దిమ్మ తిరిగిపోయి ఆన్సర్ ఇచ్చేసింది. లేదు సార్, నేను వెళ్ళిపోతా, నేను సెల్ఫ్ ఎవిక్ట్, నాకు నచ్చలేదు. సో నలుగురు ఆల్రెడీ సాక్రిఫైస్ చేసాము అని పదే అంటున్నారు. ఆల్రెడీ ప్రతిసారి కూడా ఎవరు ఏ టాపిక్ వచ్చినా కూడా సంజన గారిని పాయింట్అవుట్ చేస్తున్నారు, సంజన గారిని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ కోపం అన్నా రాని ఖచ్చితంగా వచ్చేసి అరుస్తున్నారు, చేస్తున్నారు. సాక్రిఫైస్ చేసాము, నువ్వు అది చేసావు, సాక్రిఫైస్ ఎవరు చేయమన్నారు? అసలు ఆ ఎలిమినేషన్ ఏం ఎలిమినేషను? ఎవడు చేయమన్నాడు ఆ ఎలిమినేషన్? ఆ నిజంగానే నామినేషన్ లో ఉందా ఆమె? లేదు. తీసుకెళ్లి ఎలిమినేట్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు హౌస్ లోకి. దానికి సాక్రిఫైస్ నిజంగా మీరు సాక్రిఫైస్ తోటి ఆమె లోపల తీసుకురావాలనుకుంటే ఒకరు సాక్రిఫైస్ చేయనప్పుడు ఇంకొకరి దగ్గరికి ఎలా వెళ్ళారు? ఇలాంటివన్నీ పరమ దరిద్రమైన స్ట్రాటజీలు బిగ్ బాస్ వేసి దాన్ని సంజన గారు నిజంగా గుయ్యమనేలాగా చేశారు. సంజన గారిని కావాల్సుకొని బీబీ టీం టార్చర్ పెడుతుంది. ఇది మాత్రం నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. దీన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు. కానీ నిన్న కానీ సంజన ఆ గేట్స్ ఓపెన్ చేయగానే ఆమె స్టాండ్ మార్చుకోకుండా సారీ చెప్పి, సో నాది తప్పైంది, రీతు విషయంలో తప్పు అనిపించింది, బట్ ఆమె చూసే విధానంలో నాకైతే అలాగే అనిపించింది అనే దాన్ని స్టాండ్ అయింది. సో ఆ సిచ్యువేషన్ సంజన గారు చేసిన దానికంటే ఎక్కువ కూడా హోస్ట్ చేశారు.
అండ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ను హోస్ట్ కంట్రోల్ చేయాల్సింది పోయి ఏకంగా ఆమె మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చినట్టుగా నెగిటివ్ చేయడానికి రుద్దినట్టుగా అనిపించింది నాకు పర్సనల్ గా. ఇంత దరిద్రమైన బిహేవియర్, ఇంత బిహేవియర్ చేసింది. అసలు మొత్తం ఇంత చేసినప్పుడు వెళ్ళిపో, గేట్స్ ఓపెన్ చేసాము, వెళ్ళిపో, హౌస్ హార్మోని పాడైపోయింది, హౌస్ కి సెట్ అవ్వయ్యే బొచ్చడు మాటలు మాట్లాడాడు. అసలు అర్థం కాని మాటలు మాట్లాడారు అనమాట. సంజన గారి విషయం వచ్చేసరికి మాత్రం సంజన స్టాండ్ తీసుకుంది, నేను మళ్ళీ ఆల్రెడీ ఈ గిల్ట్ తో ఉండలేను సార్, నన్ను సాక్రిఫైస్ చేసి తీసుకొచ్చారు అనే గిల్ట్ తో ఉండలేను, సో నేను వెళ్ళిపోతాను సార్, నేను సెల్ఫ్ ఎఫెక్ట్ అయిపోతాను, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి గట్టిగా చెప్పింది. లాస్ట్ కు వీళ్ళు మొదలెట్టిన దాన్ని వాళ్ళు బాబు అమ్మ ప్లీజ్ ఉండవా అని చెప్పేసి అడుక్కునే స్టేజ్కి వచ్చేసారు అనమాట. ఈవెన్ నాగార్జున గారు అడుక్కున్నట్టు, నువ్వు అలా ఇలా ఏదో నేమ్ వచ్చింది కదా, ఆ పేరు పాడైపోయింది, మళ్ళీ ఇప్పుడు బయటకు పోతే ఏమైపోతుంది, అసలు ఈమె నెగిటివ్ చేయడానికి చెప్తున్నట్టుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకురావడానికి చెప్పినట్టే లేదనమాట. సో ఇది నాకు సంజన గారు చాలా అంటే చాలా బాగా నచ్చారు. బీబీ టీం ఎంత టార్చర్ పెట్టినా కూడా ఆమెకు ఒక విజన్, ఆమె గుయ్యం అనేటట్టుగా ఆన్సర్ చేసినట్టుగా అనిపించింది నాకు పర్సనల్ గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ పడాలా. సో కళ్యాణ్ పడాలా బాబు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు బాబు, ఏకంగా ఆయన సెల్యూట్ చేశారు. సో ఇక్కడ కూడా క్లియర్ గా కళ్యాణ్ గేమే ఆడుతున్నాడు, కళ్యాణ్ ఆడుతున్నాడు. కళ్యాణ్ ఎవరిని ఉద్ధరించట్లే, కళ్యాణ్ ఎవరి కోసం ఏదో స్టాండ్ తీసుకొని చేయట్లే. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత జరిగినా, ఇంత సిచ్యువేషన్స్ వచ్చినా కళ్యాణే నేను ఈ తప్పు చేశాను, నేను ఇంత యాంగర్ గా ఉన్నాను అని అంటే ఎంత కూల్ గా మందలిస్తున్నాడు. సో డెమోన్ పవన్ విషయం వచ్చేసరికి మాత్రం లేని మాటలు, ఏకంగా నీకు ఒక లాయర్ ఉన్నాడు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, లాయర్ తో మాట్లాడదాము అని చెప్పేసి ఎంత డిమోటివేట్ చేస్తున్నాడో, ఎంత పోర్ట్రేట్ చేస్తున్నాడో, అసలు ఎంత దారుణంగా తన్ని తగ్గిస్తున్నారో. డెమోన్ పవన్ మీద అంత ఇరిటేటెడ్ ఏందో నాకు హోస్ట్ మాట్లాడుతుంటే ఆయనతోటి అంత ఇరిటేషన్ కనిపిస్తుంది. సో కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడితే జస్ట్ ఇంత చిన్న అప్రిషియేషన్, అంత కష్టపడి నడుం పోయింది, మెడికల్ రూమ్కి వెళ్ళాడు, తర్వాత వచ్చాడు, ఇంత జరిగినా కూడా ఇక్కడ దరిద్రమైన టార్చర్ ఏంటి అంటే, సో ఇంత జరిగినా ఇంత అయిపోయినా కూడా కళ్యాణ్ టాస్క్ కంప్లీట్ చేసినాక పోయి అక్కడ స్టే చేశాడు. టాస్క్ జరుగుతున్నప్పుడే అందరూ, దివ్య వచ్చేసి బాంబ్ రాసింది అండ్ పెయిన్ స్ప్రే కొట్టింది, సో తను ఆల్రెడీ మసాజ్ చేసింది, అందరు వచ్చారు, అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా కళ్యాణ్ ఆయన టాస్క్ కంప్లీట్ చేస్తున్నాడు. అది తప్పే కాదు కళ్యాణ్ విషయం వచ్చేసరికి, ఎందుకంటే ఆయన గేమ్ అది, ఆయన ఆడాడు. సో ఇక్కడ ఏంటంటే అందరు వచ్చేసి అది చేస్తున్నప్పుడు ఏం మాట్లాడలే, టాస్క్ కంప్లీట్ చేసినాక ఆ ఫ్లాగ్ లేపడానికి అక్కడ పోయి నిలబడ్డాడు, చూసారా, కూర్చున్నాడు. సో తనంతట తనే ఎల్లు అని చెప్పేసి డెమోన్ పవన్ చెప్పాడు. నిజంగా డెమోన్ పవన్ బంగారం అబ్బా, నేను ఇప్పటి వరకు అనలేదు కానీ నిజంగా చాలా బాగా ఆడాడు, చాలా అంటే చాలా మంది చెప్తున్నారు, చాలా మంది వేరే విధంగా పోర్ట్రే చేస్తున్నారు కానీ సో నిజంగా చాలా క్లారిటీగా చాలా గుడ్ పర్సన్. కళ్యాణ్ కంటే కూడా డెమోన్ చాలా బెటర్ పర్సన్. తను ఒక బాండింగ్ అయినా కానీ, ఒకరిని నమ్మినా కానీ దాని వరకు మాక్సిమం ట్రై చేస్తాడు అనే ఒక మార్క్ అయితే తెచ్చుకున్నాడు. కానీ బీబీ టీమ్ దాన్ని నెగిటివ్ గా చేస్తుంది, ఎపిసోడ్కి వచ్చేసరికి కంప్లీట్ గా మార్చేస్తుంది. సో మీరు ఈ వీడియో కళ్యాణ్ బ్లూ టీమ్ కాడతాము అని చెప్పేసి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో ప్లే చేసి, అంత పెద్ద తప్పేముందో దాన్ని ప్లే చేసి మరి కళ్యాణ్కి అంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందో, కళ్యాణ్ని కంప్లీట్ గా భుజాల మీద వేసుకొని కొంతమంది రివ్యూవర్స్ ఎలా చేస్తున్నారో బీబీ టీం అంతకు మించి చేస్తుంది. కామనర్ ని విన్నర్ ని చేయబోతున్నారా అని అంటే ఖచ్చితంగా కామనర్, ఇప్పుడు కామనరే అంటాను నేను. ఇంకోటి కూడా గుడ్ అడ్వైజ్ ఏంటి అని అంటే, కళ్యాణ్ అసలు కామన్ మ్యాన్స్ వస్తున్నారు అని అంటే సెలబ్రిటీస్ రాకండి, మీరు కూడా నార్మల్ పర్సన్ లాగానే వస్తేనే రండి. మిమ్మల్ని సెలబ్రిటీస్ అన్ని ఇంట్రడ్యూస్ చేసి హౌస్ లోకి తీసుకొచ్చేసి బీబీ టీం బీభత్సంగా నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ బీపుల్ మాట్లాడితే అసలు బీపుల్ గురించి బాబు కన్నా చూసుకోనన్నా, బీపుల్ అంటే కష్టం కదా, మీరు అర్థం చేసుకోవాలి కదా నాన్న. నాగార్జున గారు తీరు, డెమోన్ పవన్ అంటే మాట్లాడుతుంటే నీ గురించి నువ్వు మాట్లాడు, అయినా నువ్వెందుకు మాట్లాడుతావు, నీ లాయర్ ఉంది కదా అని రీతులు లేపి మాట్లాడతాడు. ఇదెక్కడి దారుణం అబ్బా, ఆయన అంత అన్యాయం ఏం చేశాడు. మీరు లాస్ట్ సీజన్ గుర్తుందా, గౌతమ్ ఏది చేసినా కూడా నాగార్జున గారు హేట్ రైట్ చేసేవాడు. ఇది చాలా మందికి గుర్తుందో లేదో. గౌతమ్ ఎంత మంచి పని చేసినా, ఎంత ఎలివేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాగార్జున గారు దాన్ని కట్ చేసేవాళ్ళు.
అదే జరుగుతుంది ఇప్పుడు డెమోన్ విషయంలో కానీ తనుజ విషయంలో కానీ. తనుజ విషయంలో అయితే కంప్లీట్ గా జరుగుతుంది. తనుజని బీభత్సంగా నెగిటివ్ చేస్తున్నారు, బీభత్సంగా నెగిటివ్ కావాలనే అవుతుంది. అక్కడ ప్రాబ్లం ఆమెది కాంది కూడా ఆమెది నెగిటివ్ అన్నట్టుగానే ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇంత దారుణంగా తనుజ మీద అన్యాయంగా తనుజ నెగిటివ్ చేయాల్సిన అవసరం ఏముంటి? సో అక్కడ కళ్యాణ్ చేసిండు అగ్రెసివ్ అయిందంట. ఇప్పుడు ఎంత బాగా ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, అప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఆ బీపోడు గురించి బీపోడు గురించి మాట్లాడాలి కదా. ఎవరి మీద మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఆ బీపోడు ఏంది, దానికోసం ఏకంగా బయటికి వెళ్ళిపో అని అనొచ్చు కదా. అదే స్టాండ్ తీసుకోవచ్చు కదా. ఎంతసేపు కంప్లీట్ గా కళ్యాణ్ని భుజాల మీద వేసుకొని లేపుడు, ఇంకా అసలు అవసరమే లేదు. దీనికి బయట భజనగలు చాలా మంది ఉన్నారనమాట. ఆ భజన చేసుకునే వాళ్ళంతా కొట్టుకుంటూ భజన చేసుకుంటూ అరే మావోడు తోపు తురుము అనుకుంటా ఆయన లేపడమే పనిగా పెట్టుకున్నారు. నిజంగా జెన్యున్ గా అది కరెక్టా అంటే కరెక్ట్ అనుండే, తప్పను నేను కూడా. కానీ కంప్లీట్ గా ఇప్పటి వరకు ఇదంతా ఉట్టి జుజుబి అనమాట. కళ్యాణ్ కంప్లీట్ గా బిగ్ బాస్ ముద్దు బిడ్డ, బిగ్ బాస్ విన్నర్ ని చేయడానికి బిగ్ బాస్ టీం ఏదైనా చేస్తుంది. సో ఇదంతా ఏంటి అని అంటే కళ్యాణ్ మీద ప్రేమన అంటే కాదు, వాళ్ళకు వర్కౌట్ చేసేసి మేము నిజాయితీగా ఉన్నాం, మేము కామనర్స్ ని సెలెక్ట్ చేసి కామనర్స్ ని విన్నర్ ని చేస్తున్నాము అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి చేశారు. అంతే జరుగుతుంది కూడా, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఇంకా నెక్స్ట్ తనుజ గురించి అంటే కళ్యాణ్ గురించి ఇంకా వదిలేయండి. కళ్యాణ్ విన్నర్ ని చేసే పనిలో గట్టిగా ఉంది. అందుకనే తనుజకు ఈ వీక్ మొత్తం ఎక్కడ ఎలివేషన్ ఇవ్వలేదు, ఎలివేషన్ వచ్చేటట్టు ఎపిసోడ్ కట్ చేయలేదు. ఇంకా నెగిటివిటీ బీభత్సంగా పెరిగేటట్టుగా ప్రోమోస్ కట్ చేస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో తొందరగా ప్రోమోస్ రిలీజ్ చేసినా కూడా కంప్లీట్ గా తనుజ చుట్టే తిరుగుతుంది. ప్రతిసారి కూడా తనుజాన్ని టార్గెట్ చేస్తున్నారు. తనుజాన్ని టార్గెట్ చేస్తే ఎందుకంటే అంత టార్గెట్ చేసినా కూడా తనుజ ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. ఏమి చేయలేని పరిస్థితిలో బీభత్సంగా చిన్న రన్ కూడా పెద్దగా చేసేయడం. నిన్న హోస్ట్ చూడండి, తనుజకి ఎంత దారుణంగా అన్యాయం. అక్కడ తప్పు ఒకటి సంచాలకుది కదా. ఫస్ట్ రౌండ్ క్లీన్ గా లేదు, సెకండ్ రౌండ్ ను తీసేసా, ఏకంగా థర్డ్ రౌండ్ ని క్యాలిక్యులేషన్ చేసేసి మేము టీమ్ ను విన్నర్ ని చేస్తాము అని చెప్పేసి, బ్లూ టీమ్ ను విన్నర్ ని చేస్తున్నాము అని చెప్పేసి తనుజ మన దివ్య చెప్పింది. ఆమె క్లియర్ గా చెప్పినప్పుడు తనుజ ఖచ్చితంగా పాయింట్ అడిగింది, తప్పే ఉంది. అంత నెగిటివ్ చేయాల్సిన అవసరం ఉంది, అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంది అంటే తనుజకి బీభత్సంగా ఎంతమంది పిఆర్లు కానీ, ఎంతమంది బయట ఎంతమంది తోపులు తురుములు అనుకున్న వాళ్ళు కూడా నెగిటివ్ చేసిన, తోపులు తురుములు అనుకున్న వాళ్ళు కళ్యాణ్కి సపోర్ట్ చేసినా కూడా ఓట్ బ్యాంక్ అనేది తగ్గట్లే. ఆ రేంజ్ లో ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఎవరు ఎన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతుంది అదే, జరిగేది కూడా అదే అనమాట. సో కళ్యాణ్ని ఏ విధంగానైనా విన్నర్ని ఇవ్వాలి అని. సో డెమోన్ ని పాపం ఆయన మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలే నాగార్జున గారు, చెప్పేది కూడా వినడానికి ఇష్టపడట్లే. సంజన గారిని కంప్లీట్ గా ఎవరు వచ్చినా ఏం చేసినా, ఏ ఇంట్లో ఇచ్చినా, నాగార్జున కూడా వచ్చినా, ఆడియన్స్ తో ఆడిపించినా మళ్ళీ ఆమెకే టార్చర్. ఇది కాదు ఇది అని చెప్పుకునే స్టాండ్ కూడా తీసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. వెళ్ళిపోతాను అన్నప్పుడు పంపించేయాల్సింది మీకు అంటున్నప్పుడు. అదొకటి. డెమోన్ కి అలా, తనుజకు ఇలాగా అసలు కంప్లీట్ గా వీళ్ళు ఏంటంటే ఈ ఎవరికైతే కళ్యాణ్ కి మంచి పాజిటివిటీ ఉండే పర్సన్, వాళ్ళ కళ్యాణ్ కి నెగిటివ్ అవ్వకుండా ఉండే పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని పెట్టుకుని ఆట ఆడుతున్నాడు అంతే. అది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే హట్ అవ్వకండి. ఎందుకనంటే కళ్యాణ్ ని లాస్ట్కి వచ్చేసరికి ఏం చేస్తారనేది మీకే అర్థమవుతుంది. అలాగని చెప్పేసి ఏదో విన్నర్ అయినంత మాత్రం పొడి చేసినట్టు కాదు. సో గుర్తుపెట్టుకోండి, విన్నర్ కంటే ఎక్కువగా ఆ మంచితనం అనేది బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు బీబీ విన్నర్ ఎవరు, బీబీలో మీకు నచ్చిన విన్నర్ ఎవరు అని అంటే 90% పీపుల్ అభిజిత్ అంటారు. ఎందుకనంటే ఆయన అంత స్ట్రాంగ్ గా ఉండే. సో దానికంటే ప్రభంజనంలాగా కౌశల్ ఉన్నాడు, కానీ కౌశల్ కి అంత ఫేమ్ అనేది రాలేదు. బయట బీభత్సంగా జరిగింది ఆ సీజన్ జరిగినప్పుడు, సీజన్ 2 జరిగినప్పుడు. సో అది మిస్ అయింది కదా. సో అలాగే కొన్నిటికి కొన్ని స్టాండ్ అయి ఉండాలి అనమాట. సో అంతకు మించి ఇంకేమి లేదు నాకు అనిపించింది. సో కంప్లీట్ గా కళ్యాణ్ బీబీ ముద్దు బిడ్డ అంటే కంప్లీట్ గా ముద్దు బిడ్డ. సో అది బీబీ కళ్యాణ్ కి ఏదో హెల్ప్ చేస్తుందని కాదు, బీబీకి వర్కౌట్ అవుతుందని చెప్పేసి బీబీ ఏదో చూపించుకోవడానికి కళ్యాణ్ వాడుకుంటున్నట్టుగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఏంటనే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.